తెలుగు భాష ఎంత గొప్పది అనేటువంటిది చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల లిస్ట్ని కూడా, అంటే ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషలు ఏమిటి అనేది ఎథ్నోలాగ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. అది ఆ లిస్టులో ఎక్కువ మంది మాట్లాడేటువంటి ప్రపంచ భాషల లిస్టులో దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం తెలుగు ర్యాంకు 14లో ఉండేది. ఇప్పుడు అది 2025 చాలా తాజాగా ఈ మధ్యనే వచ్చిందండి, అది 18వ స్థానానికి వచ్చింది. అంటే కిందకు వచ్చింది. ఎందుకు అంటే ఇందాక చెప్పినటువంటిదే, చాలా మంది ఈ ఐబీ స్కూల్స్లోను సిబిఎస్ఈ స్కూల్స్లోనూ ఉన్న పిల్లలకి తెలుగు చదవడం రాయటం రాకపోవటం మూలాన మాట్లాడటం కూడా వాళ్ళు ఇళ్లల్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఏమిటి హైదరాబాద్లో కూడా చాలా ఇళ్లల్లో. అందువల్ల మన తెలుగు జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడేటువంటి వాళ్ళ జనాభా తగ్గుతోంది. ఇది చాలా ప్రమాద సూచిక. ఖచ్చితంగా దాన్ని మనం అడ్రస్ చేయటానికి ఇటువంటి ఈ లఘు చిత్రాల ద్వారా ఒక వ్యాప్తిని అందరికీ కూడా తెలుగు భాష మాట్లాడాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కల్పించడం, ఆ యొక్క ఉద్యమంగా ఏదో ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా దాన్ని ముందరికి తీసుకెళ్లేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి గొప్ప మాట. ఆయన చెప్పారు, ప్రతి తెలుగువాడికి తెలుగు భాష కళ్ళు, ఇంగ్లీష్ భాష కళ్ళజోడు అని. ఒక ఇంగ్లీషే కాదు, ఏ భాష అయినా కూడా తెలుగువాడి కళ్ళజోడే. ఇప్పుడు ఇక్కడ మనకి దిగ్గజం ఉన్నారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారిది హిందీ ఉద్యమం, విశ్వ హిందీ పరిషత్ అయింది. అంటే హిందీ భాషా వ్యాప్తి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఆయనకి కూడా హిందీ అనేది కళ్ళజోడు లాంటిదే నా ఉద్దేశంలో. తెలుగు కళ్ళు, ఆయన తెలుగు భాషకి నిలువెత్తు సంతకం. అలాగే గజల్ శ్రీనివాస్ గారు 125 భాషల్లో, అంటే ఒక తెలుగు అంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఒకే ఒక్క నాలుక మీద 125 భాషల్లో పాట పలికింది అంటే అది తెలుగువాడి నాలుక, అది గజల్ శ్రీనివాస్ గారు. అయినప్పటికీ తెలుగు భాష పట్ల వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనం చూస్తే, ఈ యొక్క ఆంధ్ర సరస్వతి పరిషత్ మీద ప్రతి 2 ఏళ్లకు ఒకసారి గొప్ప గొప్ప కార్యక్రమాలు, ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేయటం, ఇది నిజంగా చాలా గొప్ప విషయం.